ఈరోజు మనము వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. సో వెల్లుల్లి కారంతో కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు దయచేసి నోట్ చేసుకోండి. ఇక్కడ 1 కిలో చికెన్ ని ఇలాగ మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. 1 గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగ చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కావలసినంత కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బోలెడంత కరివేపాకు, కావలసినంత నూనె, తగినంత ఉప్పు. సో నూనె కాగిందండి. ఫస్ట్ మనము ఉల్లిపాయలన్నీ వేసేద్దాం. మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు. అసలు ఉంటదండి ఈ వెల్లుల్లి కారంతో చేసే చికెన్ వేపుడు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మనము ఈ ఉల్లిపాయలు వేసేసి ఇవి ఫ్రై చేసే లోపు మనం ఏం చేస్తామంటే ఒక మసాలా తయారు చేస్తాం. అదే మన మెయిన్ మసాలా. ఓకే, మన ఉల్లిపాయలు మంచిగా వేగాలని చెప్పాను కదండి. మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకే, ఈ లోపు వచ్చేసేసి మన కోడి వేపుడు కోసము ఒక అద్భుతమైన మసాలా రెడీ చేయాలన్నమాట. అది రెడీ చేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నానండి. సో ఈ చికెన్కి 1 కిలో చికెన్కి సరిపోతుంది అనమాట. సో అందుకని ఆఫ్ కోర్స్ పసుపు ఎన్ఎం ఫుడ్సే, కారము ఎన్ఎం ఫుడ్సే. ఇప్పుడు దీన్ని మంచిగా కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే, ఇప్పుడు మంచిగా నూరేద్దాం. చాలు. ఫస్ట్ పల్స్ రన్ చేస్తానండి నేను. పల్స్ అంటే మీకు తెలుసు కదా, ఇలా ఉంటుంది. కొద్దిగా ఒక చుక్క నూనె నీళ్ళు వేద్దామండి. ఒక చుక్క నీళ్ళు వేస్తే అది మంచిగా ఇంకా కొంచెం ముద్దగా అవుతుంది అనమాట. కొద్దిగా వేద్దాం, ఎక్కువ వేయద్దు. ఈ లోపు ఏంటంటే ఒక్కసారి మన ఉల్లిపాయలని కూడా మనం చెక్ చేసుకుందామండి, లేకపోతే మాడిపోతాయి. ఓకే, కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి, ఎందుకంటే మంచిగా ముద్దలాగా అవ్వాలి కాబట్టి. కొద్దిగా నీళ్ళు వేసి అమ్ము ఇప్పుడు నేను నీకు చూపిస్తా. నెమ్మదిగా ఉల్లిపాయలో వాటర్ తగ్గుతూ ఫ్రై అవుతూ వస్తుంది అనమాట. ఇంకా ఫ్రై అవ్వాలండి, అప్పుడు కానీ మనం చికెన్ వేయము. అప్పుడు మిగిలినవన్నీ వేద్దాం. ఓకే, చూసేంత బాగా వేగాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ చికెన్ వేసేద్దాం. ఫస్ట్ మనం ఏ మసాలాస్ వేయమండి. ఫస్ట్ ఒట్టి చికెన్ వేసి సాల్ట్ వేసి ఫస్ట్ దీన్ని కొంచెం ఒక హాఫ్ కుక్ అయినా అవనిద్దాం. ఓకే, సో చికెన్ వేసిన తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి కారంలో మనం సాల్ట్ వేసాము, సో అందుకని మన కోడిలో సాల్ట్ చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి. స్టవ్ని హైలో పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ వదులుతుంది అనమాట మంచిగా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. అండ్ మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి. చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒకవేళ హీట్ ఎక్కువ అయింది అని అనిపిస్తే, నేనంటే మట్టి గిన్నె కాబట్టి నేను హీట్ కంట్రోల్ చేయగలను. స్టీల్ కానీ, నాన్ స్టిక్ కానీ, లేకపోతే అల్యూమినియం, మీరు ఏ గిన్నె అయినా వాడుకోండి. అప్పుడు ఆ దాంట్లో ఏంటంటే సిమ్లో చేసుకుంటే బాగుంటుంది మీరు. ఓకేనా, సో ఇది కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత కలుద్దాం. చూసారా, మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. అదే ఎంత చక్కగా మొత్తం వాటర్ రిలీజ్ చేసింది చూడండి. అండ్ ఎంత మంచి కలర్ కదా నాన్న, మంచి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము దీంట్లో చూసారా ఇలా మంచిగా మన కోడంతా వేగుతుందన్నమాట. కోడి వేపుడు కదా, సో కోడిని వేపుతున్నాం మనం మంచిగా. నీళ్ళు వేసారనుకోండి ఏమైపోతుందంటే జారుగా అయిపోతుంది, అండ్ సాగీగా అయిపోతుంది, అండ్ గ్రేవీగా అయిపోతుంది. మనకు కావాల్సింది వచ్చేసేసి వేపుడు కాబట్టి మనం వేపుడుగా చేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ కారం అంతా నీట్గా తీసేసి దీంట్లో వేసేయాలి. సో ఇలాంటివన్నీ స్పూన్లతో స్టైల్గా చేసే పనులు కాదనమాట, ఎందుకంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదు. వెల్లుల్లి కారం
చేతులు బాగా కడుక్కోండి, బై మిస్టేక్ మొహం మీద పెట్టుకోకండి, మూతి కాలుతుంది. ఓకే, సో ఇప్పుడు మంచిగా ఇలాగా కలిపేసేసుకుందాము. ఫుల్ చికెన్ మంచిగా కుక్ అయిపోవాలండి. అండ్ బాగా మన కోడి ఏదైతే ఉందో ఫుల్గా వేగాలన్నమాట. అప్పుడు కానీ దీని టేస్ట్ ఉండదు. ఓకే, వస్తుందా? మరి ఇందాక రావట్లేదన్నా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేయాలి. కరివేపాకు మరి కోడి వేపుడు, కరివేపాకు లేకపోతే ఇంకేముంటుంది? అవునా కదా? కదా, అసలు ఎలా అంటే మా కర్రీ చూసి మీరు టెంప్ట్ అయ్యి చేసుకొని తిని మాకు చెప్పాలన్నమాట ఎలా ఉంది మా కోడి వేపుడు. వెల్లుల్లి కారంతో మేము చేసుకున్న కోడి వేపుడు ఎలా ఉంది అని చెప్పాలి. వేడి వేడి వెల్లుల్లి కారంతో చికెన్ వేపుడు చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడిగా ఉంది. చాలు, అన్నం మెతుకులు ఎగిరిపోయేటట్టుంది. నువ్వు ఊదికి అస్సలు ఏమంటారు గుమగుమలా బాగా వస్తుందండి. పెడతానయ్యా. ఎన్ని రోజులైంది కదా మనం చికెన్ వండుకొని తిని. అమృతమమ్మ నిజంగా. స్పైస్ చాలా రోజులైంది కదా అసలు. నేను నిజంగా చెప్తున్నానండి, మనము రెస్టారెంట్ ఫుడ్లని టెంప్ట్ అయ్యి వెళ్తాం కానీ ఇలాంటి వంటలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఈ క్వాలిటీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి?